శ్రీమాత్ర నమః. చాణక్య నీతి సూత్రాలు. మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ తరహా వ్యక్తులకు దూరంగా ఉండండి. మౌర్యులు పరిపాలనా కాలంలో చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా, రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన చాణక్యుడినే కౌటిల్యుడు అని కూడా అంటారు. నందవంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు చాణక్యుడు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, జీవితం అనే అంశాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు. వీటిని సువర్ణాక్షరాలుగా భావిస్తారు. ఆ సూత్రాల్లో కొన్ని ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, చాణక్య నీతి. భారతీయ జ్ఞాన సంప్రదాయంలో ఆచార్య చాణక్యుడికి గొప్ప స్థానం ఉంది. ఆచార్య చాణక్యుడు గొప్ప సలహాదారు, వ్యూహకర్త మరియు తత్వవేత్త. అలాగే వేదాలు మరియు పురాణాల గురించి పూర్తిగా తెలిసినవాడు. ఈ జ్ఞానం ఆధారంగా అతను మానవ జీవితానికి సంబంధించిన ఆచరణాత్మక విషయాలను చెప్పాడు. చాణక్య నీతిలోని ఒక శ్లోకం ద్వారా ఈ 4 రకాల వ్యక్తులను ఆదుకునే వ్యక్తి ఎల్లప్పుడూ కష్టాలు మరియు నష్టాలతో చుట్టుముట్టబడతాడని ఆచార్య చెప్పారు. ఆ 4 విషయాలేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మూర్ఖులకు జ్ఞానాన్ని ఇవ్వకు. ఆచార్య చాణక్యుడి ప్రకారం మూర్ఖుడైన శిష్యుడికి ఉపదేశించడం వల్ల ప్రయోజనం ఉండదు. అతను కోరుకున్నది చేస్తాడు. అలాంటి వారు ఎదుటివారి మాట వినరు. ఎవరి మాట వినని వారికి ఏ విధమైన జ్ఞానాన్ని అందించినా సమయం వృధా చేసినట్లే. అలాంటి వారిని ఎప్పుడూ కష్టాలు చుట్టుముడతాయి. అలాంటి మహిళలకు దూరంగా ఉండండి. ఆచార్య చాణక్య ప్రకారం తమ కుటుంబాన్ని తమ వెంట తీసుకెళ్లని మహిళలు అదే సమయంలో ఆమె భర్త, పిల్లలు మరియు తల్లిదండ్రుల గురించి అస్సలు ఆలోచించదు. అలాంటి స్త్రీలను ఆదుకోవడం కూడా తనకే హాని చేస్తుంది. అలాంటి వారికి దూరంగా ఉండండి. కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచించే లేదా ధననాశనానికి గురవుతున్న వారిని అలాంటి వారికి దూరంగా ఉంచాలి. అలాంటి వ్యక్తుల అవసరమైన పనిలో కూడా ఖర్చు చేయకుండా పారిపోతారు. వారి డబ్బును సరిగ్గా ఉపయోగించుకోలేరు. ఎప్పుడూ విచారంగా ఉండే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఆచార్య చాణక్యుడి ప్రకారం మనం ఎప్పుడూ ప్రతికూల మనస్తత్వం కలిగి ఉండే వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీరు అతనితో మాట్లాడినప్పుడల్లా అతను సమస్యలను జాబితా చేస్తూనే ఉంటాడు. అందుకే అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండడమే తెలివైన పని.